మిలియనీర్లు స్వదేశాలను వీడుతున్నారు. ఏటా వేల సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 1,42,000 మంది ధనవంతులు కొత్త దేశాల్లో స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 నాటికి ఈ సంఖ్య 1,65,000 మంది కోటీశ్వర్లు దేశాలు దాటే ఛాన్సెస్ ఉన్నాయంటుంది ప్రపంచ కన్సల్టెన్సీ దిగ్గజం హెన్లీ అండ్ పార్ట్నర్స్. కొత్త దేశాల పౌరసత్వాలు తీసుకుంటున్న మిలియనీర్లపై రిలీజ్ చేసిన ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్లో పలు కీలక విషయాలు వెల్లడించింది. భద్రత, ట్యాక్స్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో సహా పలు కారణాలతో సంపన్న కుటుంబాలు వలస వెళ్తున్నట్లు పేర్కొంది హెన్లీ. మిలియనీర్స్ తరలిపోతున్న దేశాల లిస్టులో యుఏఈ, యుఎస్, ఇటలీ, స్విట్జర్లాండ్లు ఉండగా ఎక్కువ మంది మాత్రం సౌదీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఇయర్లో ఇప్పటికే 10,000 మంది ధనవంతులను అయస్కాంతంలా ఆకర్షించింది. యుఏఈలో జీరో టాక్సేషన్, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రాజకీయ స్థిరత్వం ఉండడంతో ఎక్కువ మంది అక్కడికే మక్కా మారుస్తున్నారు. గత ఏడాది 6,700 మంది సౌదీని తమ గమ్యస్థానంగా మార్చుకుంటే ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక సంపన్నులను తమ వైపు మళ్లించుకోవడంలో రెండో స్థానంలో ఉంది అగ్రరాజ్యం అమెరికా. ఈ ఏడాది దాదాపు 7,500 మంది ఐశ్వర్యవంతులు యుఎస్లో స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశాలున్నాయి. తరువాతి స్థానంలో ఇటలీ, స్విస్ దేశాలు మిలియనీర్లకు స్వర్గధామంగా మారాయి. బ్రిటన్ ప్రపంచంలోనే అతిపెద్ద సంపద వలసల సమస్యను ఎదుర్కొంటుంది. యూకే నుంచి దాదాపు 16,500 మంది ధనవంతులు మైగ్రేట్ అయ్యారని హెన్లీ నివేదిక తెలిపింది. 7,800 మంది ధనవంతుల వలసలతో చైనా తరువాతి స్థానంలో ఉంది. ఆసియా దేశాల్లో తీసుకుంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ మిలియనీర్ల వలసల విషయంలో మూడో స్థానంలో నిలిచింది. 2025లో 3,500 మంది సంపన్నులు దేశాన్ని వీడారు. ఇక సౌత్ కొరియా నుంచి ఈ ఏడాది 2,400 మంది మిలియనీర్లు వలసపోయారు. ఐశ్వర్యవంతుల వలసలతో ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, ఐర్లాండ్, నార్వే దేశాలు కూడా భారీగా నష్టపోతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఉంది. రోజు రోజుకు ఇండియా అభివృద్ధి చెందుతున్నా ఇక్కడి కోటీశ్వర్లు మాత్రం స్వదేశాన్ని వీడుతున్నారు. వ్యాపారులు, పెట్టుబడిదారులు తమ తట్ట బుట్ట సర్దుకొని విదేశాలకు మక్కా మారుస్తున్నారు. 2023లో 5,000 మంది స్వదేశానికి గుడ్ బై చెప్తే 2024లో ఆ సంఖ్య 4,300గా ఉంది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే 3,500 మంది భారత సంపన్నులు పక్క దేశాలకు వెళ్లిపోయారు. వేరే దేశాలకు వలస వెళ్లే మిలియనీర్లు వారితో పాటు ఆస్తులను కూడా తరలిస్తుండడంతో విదేశీ మారక నిల్వలు పెరుగుతున్నాయి. దీంతో సంపన్న దేశాలు మరింత సంపన్నంగా మారుతున్నాయి.